ఇప్పటికైనా అవకాశం వచ్చింది అధ్యక్ష, చాలా సంతోషం. ఎందుకంటే రోజు కూడా మీ టేబుల్ కింద చూసుకుంటే నావే స్లిప్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. రోజు కూడా అవకాశం కల్పించమని అడగడం, రోజు వీళ్ళు గోల, ఏ రోజు కూడా అవకాశం 0 hour జరిగిన పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే చాలా ఆనందం. గోల్ చేసింది ఎవరో అందరికీ తెలుసండి, అందరూ చూస్తున్నారు, దానికోసం అవసరం లేదు. కానీ అధ్యక్ష ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, రోజు వీళ్ళు మొన్న చూశాను అధ్యక్ష, వస్తుంటే ఉల్లిపాయ రేట్లు పెరిగాయని ఉల్లిపాయ దండలు, ఇసుక రేట్లు పెరిగితే ఇసుక దండలు. వీలైతే అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఒకసారి చెప్పుల తాలూకా ధరలు పెంచమని అడుగుతున్నాను అధ్యక్ష. పెట్రోల్ ధరలు, చెప్పుల ధరలు పెంచితే అవి కూడా వేసుకుని వస్తారేమో, ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఏదైనప్పుడు అధ్యక్ష వేసుకుంటారు మీకేం లేదు. ఇవాళ అధ్యక్ష ఈరోజు అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు నిన్న అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతారు, మద్యం మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. చెప్తాను. అచ్చెన్నాయుడు గారు నన్ను మాట్లాడుతూ మద్యం కోసం మాట్లాడుతున్నారు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వియంకులు గారి అబ్బాయి బండారు సత్యనారాయణమూర్తి గారి కొడుకు మన పొట్టి శ్రీరాములు గారికి ఎవరు ఇవ్వలేనంత గంగని వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. తప్ప తాగి అర్ధరాత్రి 2:30 గంటలకి కారుతో డివైడర్ని ఢీకొట్టి, ఒక బైక్ని ఢీకొట్టి, నేరుగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఢీకొట్టి అంత గొప్ప నివాళులు ఎవరు అధ్యక్ష? మరి అటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఏదైనా అధ్యక్ష ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద నేను ఇవాళ ఇక్కడ మాట్లాడదాం అనుకున్నాను అధ్యక్ష. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, మరి ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి, ఒక ప్రాజెక్టుకి మరి ఫిబ్రవరి 21, 2009 మరి సబ్బవరంలో ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఈ నియోజకవర్గం మరి ఈ కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో అయ్యన్నపాలెం గ్రామంలో భూదేవి చెరువుని ఒక రిజర్వాయర్గా చేపట్టి కొన్ని లక్షల ఎకరాలకి తాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి కార్యక్రమం అధ్యక్ష. మరి ముఖ్యంగా దీనివల్ల విశాఖపట్నం జిల్లాలో 3,21,000 ఎకరాలు అధ్యక్ష, 21,000 ఎకరాలు అధ్యక్ష. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 3,94,000 ఎకరాలకి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 85 లక్షల ఎకరాలకి కూడా సాగునీరు అందించాలి. అంతేకాకుండా త్రాగునీరు సుమారు 1,200 గ్రామాలకి తాగునీరు అందించాలి, పరిశ్రమలకి 1% అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు శంకుస్థాపన చేసి, అంతేకాదు అధ్యక్ష ఆ రోజు 7,214 కోట్ల రూపాయలని ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పూర్తిగా ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రెండోసారి అధ్యక్ష పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే ప్రాజెక్ట్ ని ఈసారి సబ్బవరంలో కాకుండా చోడవరంలో మళ్ళీ రెండోసారి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. పోయినసారి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష, ఎమ్మెల్యే సినిమాలో డైలాగ్, చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ అని అందులో అంటాడు అధ్యక్ష. అదేవిధంగా ఒకటే ప్రాజెక్ట్ ని మరి ఎన్నిసార్లు పబ్లిసిటీ కోసం, మీడియాల కోసం శంకుస్థాపన చేస్తారో నాకైతే తెలియదు అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష. కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందించేటువంటి, కొన్ని గ్రామాలకి తాగునీరు అందించేటువంటి కార్యక్రమం అధ్యక్ష. దీన్ని చేపట్టి మరి ఇది కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కళ కింద ఆయన భావించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.